హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. ఇందిరమ్మ ఇళ్లకు నగరాల్లో స్థలాల అన్వేషణ. ఇప్పుడు ఏదైతే మనం గ్రేటర్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని పలు నగరాల్లో, పట్టణాల్లో G+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్థలాల అన్వేషణ అయితే ప్రారంభించింది. ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని 16 మురికివాడల్లో గృహ నిర్మాణ శాఖ స్థలాలను గుర్తించింది. వీటిలో సదన్ సమీపంలోని సరళాదేవి నగర్, దిల్సుఖ్ నగర్లోని పిల్లిగూడిసెలు ప్రాంతాల్లో G+3 నిర్మాణాలకు ఎలాంటి సమస్యలు లేవని గుర్తించారు. పలు చోట్ల వివాదాలు, స్థానికంగా ఇబ్బందులు ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కొన్ని చోట్ల కోర్టు కేసులున్న ఈ నేపథ్యంలో మిగతా 14 చోట్ల మరోసారి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ, గృహ నిర్మాణ, అలాగే GHMC అధికారులు కలిసి మరో సర్వేకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ పరిధిలో G+3 విధానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే టౌనింగ్ ప్లానింగ్ విధానం నిబంధనలకు అనుగుణంగా బ్లాక్లను నిర్మించాల్సి ఉంటుంది. అందుకు తగినగా ఈ స్థలాలు ఉన్నాయా అనేది కూడా అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. కనీసం 500 గజాలు అవసరం. మురికివాడలో ఒక్కో బ్లాక్ నిర్మాణానికి కనీసం 500 గజాల స్థలం అవసరమని గృహ నిర్మాణ శాఖ భావిస్తుంది. ఇందులో రోడ్డు, డ్రైనేజీ వంటి వాటికి 150 గజాల స్థలం కేటాయించాలి. ఒక్కో బ్లాక్లో 16 ఇందిరమ్మ ఇళ్ళు ఉంటాయి. ఒక G+3 ఇల్లు నిర్మాణం చేసి అందులో 16 ఇండ్లు అయితే ఉంటాయి. ఈ GHMC పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 84,000 ఇళ్లను కేటాయించాలన్నది లక్ష్యం. ఇప్పటికే గుర్తించిన మురికివాడల్లో పరిమితంగానే స్థలాలు ఉండడంతో మరోసారి గ్రేటర్ పరిధిలోని మిగతా ప్రభుత్వ మురికివాడల స్థలాలపై సర్వే చేస్తున్నారు. అనంతరం గ్రేటర్ పరిధిలో మొత్తం ఎన్ని ప్రాంతాల్లో G+3 బ్లాకులు నిర్మించాలి, మొత్తం ఎన్ని ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయి అనే విషయమై గృహ నిర్మాణ శాఖ నిర్ణయం తీసుకోనుంది. ఇక చూసుకున్నట్లయితే L2లో ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం మాదిరిగానే ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఈ గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల అయితే కట్టడం అయితే జరిగింది. అలా కడితే చాలామంది గృహప్రవేశం చేసుకొని అక్కడ ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడు G+3 పద్ధతిలో గ్రేటర్ ఏదైతే GHMC పరిధి ఉంటుందో అందులోనే ఇన్సైడ్ అంటే లోపట్నే ఈ మురికివాడలు, అలాగే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో అక్కడ ఎలాంటి వివాదాలు లేని స్థలాలు అయితే ఎంకలాడుతున్నారు. అక్కడ ఈ G+3 ఇళ్ల నిర్మాణం చేస్తే దాదాపు గ్రేటర్ హైదరాబాద్లోనే ఈ చాలామంది దాదాపు 84,000 మంది ఈ ఇందిరమ్మ ఇళ్ళకు అయితే మన 3,500 లెక్క ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందులో దాదాపు ఎంతమంది అర్హులు, ఎంతమంది అనర్హులు అన్నీ చూసుకొని వారికి తగిన విధంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళు అయితే కట్టించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వచ్చింది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. అలాగే 2017, 2019 మధ్యలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ కూడా పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకు అప్డేట్ కూడా రాబోతున్నాయి. అప్డేట్ వచ్చిన తర్వాత వెంటనే ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ఎవరికి ఇల్లు వచ్చింది ఏంటనేది మరొక వీడియో అయితే చేస్తాను. అప్పటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.